ఎంతో ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధమైన బొజ్జన్న కొండ ఈరోజు తీర్థం ఈరోజు భారీగా సుమారు 30,000 మందితో జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లను మన ప్రీతమ నాయకులు కొంతాల రామకృష్ణ గారు నిన్న ఈరోజు అధికారులందరితో చర్చించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఆఫీసర్లందరిని అందుబాటులో ఉంచి ఇక్కడ అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం మన అనకాపల్లిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో కొంతాల రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే ట్రాఫిక్ సిబ్బంది, వీరే కాక కొంతాల రామకృష్ణ గారు ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది మన కూటమి నాయకులందరితో. వాళ్ళందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా సక్సెస్గా చేయడంలో అందరూ కూడా పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బొజ్జనకొండ, మా శంకరం గ్రామంలో నుంచి ఉన్న బొజ్జనకొండలో తీర్థ మహోత్సవం నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ తీర్థ మహోత్సవం చూస్తూనే ఉన్నాను. ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. కానీ గత 2 years బ్యాక్ మన కొంతాల రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ఈ తీర్థ మహోత్సవాలు అనేది రూపురేఖలే మార్చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, అంత ముందు వరకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ వచ్చి ముందుగా ఏర్పాట్లు చూసి ఆ పర్యవేక్షించిన దాఖలు లేవు. కానీ 2 years తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే, పండగ ముందు 1 week ముందు, అలాగే పండగ రోజు కూడా ఆయన వచ్చి ప్రతి శాఖని, పోలీస్ శాఖ వారిని, అలాగే ఫైర్ సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, అన్ని శాఖల సిబ్బందిని కూడా పర్యవేక్షించి అసలు ఏ ఒక్కమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటట్టుగా కూటమి నాయకులందరినీ ఎలక్ట్ చేసి అందరూ కూడా ఒక సమితిగా వెళ్ళాలని సూచనలు చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, గోదావరి కాలువ పక్కనే ఉంది, మేబీ ఎవరైనా కానీ కాలంలో పడిపోయినా సరే ఇబ్బంది అవుతుందని గజెత్తగాళ్ళని కూడా ఈ సంవత్సరం పెట్టించారు. ఆయన దూరదృష్టికి ఇది ఒక నిర్వచనం చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి అందరికీ క్షేమంగా పండగని జరుపుకోవాలనే దూరదృష్టి కలిగిన ఎమ్మెల్యే గారు మాకు దక్కడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా శంకరం గ్రామంకి సంబంధించిన తీర్థం ఎంత వైభవంగా జరిపించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడానికి మా శంకరం గ్రామ సభ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.